క్యాన్సర్తో పాటు అనేక ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వ వైద్య వ్యవస్థకు సమాంతరంగా సేవలు అందిస్తున్న జయప్రద సేవా ఫౌండేషన్ కృషి అభినందనీయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన జయప్రద సేవా ఫౌండేషన్ సేవా సంకల్పం 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్ వైద్య సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్లను సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంజీవని ప్రాజెక్టు ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జయప్రద సేవా ఫౌండేషన్ చైర్మన్ టిడి జనార్దన్ మాట్లాడుతూ 2018లో తన భార్య జయప్రద స్మారకార్థం తమ కుమారుడు కుమార్తె ఈ ఫౌండేషన్ ను స్థాపించారని తెలిపారు. తెలిస్తే ఏదో 3 గ్రామాల్లో ముందు దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కానీ, లేదా ఆ గ్రామాల్లో యువకులకు ఉపాధి శిక్షణ కల్పించేవి కానీ, లేదా ఆ గ్రామంలో ఉంటున్న మహిళలకి నైపుణ్య శిక్షణ ఇచ్చి తద్వారా వారి కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం కానీ, చదువుకుంటున్న పిల్లలకి విద్యా సహాయం చేయడం కానీ, లేదా ఎవరైనా చనిపోతే ఏదైనా మరణిస్తే ఎవరైనా విషాదంగా వస్తే దానికి సహాయం చేయడం, చివరికి కుటుంబ సభ్యుల్లాగా మట్టి ఖర్చులు కూడా చేసే చిన్న కార్యక్రమాన్ని కూడా చేయడం అంటే చిన్న విషయం కాదు. వాటికి మాత్రం పరిమితం కాకుండా ఇవాళ తర్వాత సేవా కార్యక్రమాలను విస్తరించుకుంటూ పోతూ జిల్లా వ్యాప్తంగా ఇవాళ అనేక రకాలైన హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తూ అనేక మందికి వైద్య సేవలు అందించడం అనేది కూడా చిన్న విషయం కాదు. నేను మొన్న మధ్య చేసినప్పుడు ఈ ఐ క్యాంప్స్ మొదలుపెట్టాను. దానిలో అనేక మందికి మళ్ళా ఈ క్యాటరాక్ట్ కానీ, కార్నియోగ్రాఫ్టింగ్ కానీ పెద్ద పెద్ద ఆసుపత్రులు తన పరిచయాలను ఉపయోగించి వాటి పెద్ద ఆసుపత్రుల్లో వాళ్ళకి ఉచితంగా సర్జరీ చేయించడం కూడా. అదేవిధంగా మిగతా అనేక రకాలుగా అనీమియా మీద పనిచేస్తున్నారు, తర్వాత క్యాన్సర్ స్క్రీనింగ్ మీద పనిచేస్తున్నారు, లేదా డయాబెటీస్ కారణంగా యాంపిటేషన్ కాకుండా వాటిని ఒక ప్రివెన్షన్ తీసుకోవాల్సిన జాగ్రత్త మీద అవగాహన కలిగించే ప్రయత్నం. అంటే ఒక ప్రభుత్వానికి సమాంతరంగా తన పరిధిలో చేయగలిగిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి మించి చేస్తున్న 8 సంవత్సరాలుగా ఎక్కడ ఆగకుండా చేయడం చిన్న విషయం కాదు. ఆ సందర్భంగా నేను అందరి తరఫున నేను ఒకసారి టిడి జనార్దన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు, ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను.